మరచిపోదు మిమ్ము మా త్యాగతనులారా మరచిపోము మిమ్ము మా త్యాగతనులారా మరచిపోదు మిమ్ము మా త్యాగతనులారా మరచిపోము మిమ్ము గుండెల్లో కుడిగలుతా గుండెల్లో కుడిగలుతా పోటు దండం పెడుతూ వీరులారా వందనం విజయాకి అమరులారా వందనం పరాలకు అమరులారా వందనం పరాలకు అమరులారా వందనం పరాలకు అమరులారా వందనం పరాలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఒక నోటిఫికేషన్ లేదు. సో స్టార్ట్ అయినప్పటి నుంచి డిసెంబర్ 7, 2023లో ప్రభుత్వం ఏర్పడ్డది 24లో. సో అప్పటి నుంచి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రం ఎల్బీ స్టేడియంలో వంచిరు తప్ప వీళ్ళు ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా కొత్తగా రిలీజ్ చేయలేరు. పదే ఇంకోటి ఏం చెప్తారంటే ప్రతి వేదిక మీద ఇంకో విషయం, ప్రమాణ స్వీకారం అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నిరుద్యోగుల వల్లనే మా ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజాపాలన ప్రభుత్వం, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు. అంతకుముందు ప్రభుత్వం ఏర్పడకనే ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వం మీద ఫైట్ చేసేటప్పుడు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లోకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే తమ్ముడు మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన 82 లక్షల ఉద్యోగాలు మనం ఫిల్అప్ చేసుకుందామని చెప్పారు. అప్పుడు ఒక మాట చెప్పారు రేవంత్ రెడ్డి గారు, ఎవరైనా సరే రేవంత్ అన్న అంటే ఒక నిమిషంలో వారిపోతా అన్నారు. ఇన్ని లక్షల 30 లక్షల మంది నిరుద్యోగులు రేవంత్ అన్న అని పిలుస్తున్నారు. ఎక్కడున్నారు మీరు? అప్పుడు రాహుల్ గాంధీ గారిని చిక్కడపల్లికి తీసుకొచ్చారు. చిక్కడపల్లి తీసుకొచ్చి ఆయనకు చెప్పారు, ఆయనతోని మాకు మాట ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో 20 మంది నిరుద్యోగులు సరిపోతే కూడా మొన్న అనంతగిరికి ఒక సభకు వచ్చి మాట్లాడిపోయారు రాహుల్ గాంధీ గారు. మేము అప్పుడు హెచ్చరించినాము, 20 మంది నిరుద్యోగులు చనిపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం వాళ్ళని పరామర్శించలేదు. అసలు ఎట్లా అంటే దున్నపోతు మీద వాన పడితే ఎట్లుంటుందో అట్లుంది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎట్లా అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్లు ఇచ్చుడు, అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు. అప్పుడు ఒకసారి సెక్రటేరియట్ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ ఎంత దూరం? దగ్గరనే కదా. అంతకుముందు వచ్చిర్రు, ఢిల్లీ నుంచి తీసుకొచ్చిరు కదా. ఇప్పుడు సెక్రటేరియట్ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ ఎంత దగ్గరనే కదా. రండి, ఒకసారి రండి. పిల్లలు చూడండి, ఒకసారి మా ఆవేదన చూడండి. 5 రూపాయల భోజనం తింటుండు, మా 5 రూపాయల భోజనం చేస్తున్నాము. కొందరైతే మనస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంటికి వెళ్ళి ముఖం చూపేలక అసలు ఇంటికి కూడా పోతలేం మేము. అసలు ఇంత కూడా అర్థమవుతలేదు ప్రభుత్వానికి. అసలు కనీసం మేము వచ్చినాం, నిరుద్యోగుల తరపున ఏర్పడ్డాం, వాళ్ళకి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాం అనే కనీసం కూడా అసలు ఇంకిత జ్ఞానం లేదు అసలు. సరే మీరు ఒక 70,000 ఫిల్అప్ చేసినట్టు మిగతా నోటిఫికేషన్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఫిల్అప్ చేసి ఇంకా 130,000 ఉన్నాయి కదా, 130,000 ఫిల్అప్ చేయండి. 130,000 ఫిల్అప్ చేయండి. మేము అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకన్నా ముందు మేము మా అయ్యకు, మా అమ్మకు, మా నాయనకు, అందరికీ, మా తాతకు, మా అవ్వకు మీరు ఓటు వేయాలి, మీరు ఓటు వేస్తే డబల్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఓటు వేయించినాం. ఓటు వేయించి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినాం. అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత చివరిగా మోసపోయేది మమ్మల్ని దొక్కుతురు. అంటే మమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్ మళ్ళా ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్లో మేము బొంద పెడతాం, ఖచ్చితంగా మిమ్మల్ని బొంద పెడతాం. ఖచ్చితంగా చెప్తున్నా, జూన్ 2 లోపల నోటిఫికేషన్ రాలేదనుకో రాష్ట్రం మొత్తం కదులుతుంది. ప్రతి జిల్లా ఉన్న లైబ్రరీలకు నిరుద్యోగులకు నేను 30 లక్షల మంది నిరుద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ రోడ్ల మీదకి కదిలి రండి. కదిలి వస్తేనే నోటిఫికేషన్లు వస్తాయి, లేదంటే రాదు. మీ కాన్స్టిట్యున్సీ, మీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని అడ్డుకోండి, మీ మంత్రిని అడ్డుకోండి, ప్రతి ఒక్కరిని రోడ్డు అడ్డుకొని నిలదీయండి. ఎందుకంటే నువ్వు ఓటు వేసినావు, నీకు హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. అడగండి. ఏమైందన్నా 2.5 సంవత్సరాలు అయిపోయింది, మాకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారని అడగండి. ప్రతి ఒక్కరు ప్రతి నియోజకవర్గంలో అడగండి. అదే రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, నేను కూడా కోడంగల్ బిడ్డనే, నీకు కోడంగల్ బిడ్డనే చెప్తున్నా నేను. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు ఎట్లా గెలుస్తావు మేము చూస్తాం. మా కోడంగల్ నిరుద్యోగులం అందరం ఏకమైతాం. నిన్ను కాలుకు బల్పం కట్టి తిరుగుతాం, ప్రతి ఊరు తిరుగుతాం, ప్రతి ఊరు తిరిగి నిన్ను ఓడగొడతాం, ఖచ్చితంగా ఓడగొడతాం. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి.
రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి ఆవేదన ఇది. ఎవరో వచ్చి టైం పాస్ చేస్తే కొందరు అయితే నిరుద్యోగులు నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారని చెప్తారు. అసలు ఎంతవరకు సమంజసమో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. దయచేసి ఎస్ఐ కానిస్టేబుల్, టీచర్స్, జిఎల్, డిఎల్, ఏఈ, ఏడబ్ల్యూఈ అన్ని పోస్టులు ఏవేవైతే ఖాళీ ఉన్నాయో అన్ని పోస్టులు రిలీజ్ చేయాల్సిందే. లేదంటే నిరుద్యోగులు రోడ్ ఎక్కిరనుకో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెమటలు గారుతాయి, ఖచ్చితంగా చెమటలు గారుతాయి. మరో తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకోసారి జీవితంలో కూడా కాంగ్రెస్ గెలవకుండా స్థాయికి పోతుంది. వేయండి, నోటిఫికేషన్ వేయండి. అగర్ నోటిఫికేషన్ వేస్తే జాబ్ వచ్చిందా జాబ్ చేసుకుంటాం, లేదంటే ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం, లేదా ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాం. బట్ ఇట్లా కాలయాపన చేసి ఏదో ఎన్నో కమిటీలు వేసుకుంటాం. కమిటీ ఎన్ని కమిటీలు అయ్యా? చదివి మాకే బోరు కొడుతుంది. కమిటీ శాంతాకుమారి కమిటీ, ఏం కమిటీలు ఇవి? ఖచ్చితంగా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు నిరుద్యోగుల పక్షాన ఉన్నారని మేము భావిస్తున్నాము. మీరు ఖచ్చితంగా ఎన్నైతే తెలంగాణ ఎన్నైతే ఫిల్అప్ చేయాల్సిన నోటిఫికేషన్లు ఉన్నాయో ఖాళీలు ఖచ్చితంగా ఫిల్అప్ చేయాల్సిందే. మీరు ఫిల్అప్ చేస్తే మీకు నెక్స్ట్ ఓపు ఉంటుంది కదన్నా. గతంలో అన్నారు రేవంత్ అన్న ఎక్కడ ఉంటారంటే, ఇప్పుడు రండి అన్న, ఇంతమంది 2 లక్షల మంది కనీసము ఒక చర్చ పెట్టండి. రండి, చిక్కడపల్లి లైబ్రరీకి రండి, మా నిరుద్యోగులతో చర్చించండి. ఏం ప్రాబ్లం ఉందనేది చర్చించండి. మీకు ఎవరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తప్పు వస్తుందా? అయినా ఇంకోటి ఏంటంటే, మేము ధర్నాలు చేస్తుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు అసలు మా ఎంబడి పడుతున్నారు. అసలు ఇప్పుడు ధర్నాలు చేసినప్పుడు మేము కంటిన్యూ చేస్తుంటే మా ఎంబడి పడుతున్నారు. ఎటు పోతున్నావు? ఏంది అసలు ఇంత ఘోరమా? అసలు అక్రమంగా ఇక్కడ ధర్నా చేస్తే మా ఇంటి దగ్గర ఉన్న మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. అట్లా అంత ఘోరంగా అణిచివేస్తున్నారు. వాడెవడో ఇక్కడ లేడు, ఇక్కడ ఉండకుండా వేరే డిస్టిక్లు ఉంటాడు. డిస్టిక్ ఉండి ఏదో గ్రూప్లో మెసేజ్ చేస్తే వానికి ఇమీడియట్గా అక్కడ మెసేజ్ చేసిన వాడికి మళ్ళీ అక్కడ ఒత్తుడు. ఇక్కడ ఉన్న వాళ్ళు బయటికి వెళ్తలేరు. సో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కొట్లాడితేనే వస్తాయి నోటిఫికేషన్లు. మనం స్టడీ హాల్లో లైబ్రరీలలో కూర్చొని చీరల క్లీనమై అట్లే ఉంటాము. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉన్న 33 జిల్లాల లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులు అందరూ బయటికి రావాలి. ప్రభుత్వం మీద ఓట్లాడితేనే మనకు నోటిఫికేషన్లు వస్తాయని గుర్తుపెట్టుకోండి. మీరు ఉపాధి పనులకు వెళ్ళండి అంట. ఉపాధి పనులు చేసుకుంటే మేము ఇక్కడ మీకు గెలిపియడం ఎందుకు? ఇంకా 3 సంవత్సరాల నుంచి కూర్చోవడం ఎందుకు? అదే పని చేసుకుంటాం. ఇంకో ఆల్టర్నేట్ ఏదో ఒక జాబ్ చూసుకుంటుండే కదా. ఏదో షాప్లలో ఏదో పని ఉంటుంది, ఎక్కడైనా చేసుకుంటాం. మీరు చెప్పేదానికి ఈ గవర్నమెంట్ కి అసలు సోయి ఉండే మాట్లాడుతున్నారా అని అంటా ఉన్నా. ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి కూడా ఒక అబద్ధపు హామీ ఇచ్చిపోయిండు. క్యా చాహియే అంటే हम नौकरी चाहिए అన్నప్పుడు సరే బేటా దే देंगे 1 साल में 2 लाख नौकरियां दे देंगे అని అన్నాడు. మరి ఏమైంది రాహుల్ जी? अभी क्या हुआ? वो चाय लेके तुम बैठे थे जब भरोसा किया था, अभी तो ये भरोसा ही नहीं है. ఇదే అబద్ధపు హామీలు చెప్పి మొన్న కేరళలో గెలిచినావు. ఆడ నిరుద్యోగులకి కొంత ఉంచినారు. ఉన్నదా కేరళలో విద్యాశాఖ ఫస్ట్ స్థానం ఉంది అంటే అది లాస్ట్ వేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా వచ్చిందా అంటే ఇక లాస్ట్ కు రావాల్సిందే. ఏ ఆదాయం ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే. ఆ మంత్రులు, ఆ ఎమ్మెల్యేలు, ఆ సీఎంలు తినడం తప్ప దేని గురించి ఆలోచించారు. ఇప్పుడు ఉన్నది ఎన్ని స్టేట్లు ఉన్నాయంటే 3-4 స్టేట్లే ఉన్నాయి. అవి కూడా చూసుకుంటే ఇటు కర్ణాటకలో ఎన్నో ఉద్యోగాలు మీరు మొన్న చూసిరా? 57 లక్షల మంది రోడ్ల మీదకి వస్తే అప్పుడే 43,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు. వాళ్ళు కూడా 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలుసా? మనం కూడా ఒకటే అయ్యి ఇదే తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మనం కూడా ఒకటయ్యి ఇదే అసెంబ్లీ ముట్టడియో, ఇదే సీఎం రేవంత్ రెడ్డి ముట్టడియో ఇల్లుని ముట్టడిస్తే ఎందుకు ఇవ్వడు? ఇవ్వడా? ఇస్తాడు. కానీ మనం అది చెయ్యం. మనం ఎందుకు చేస్తాం? అదే స్టడీ హాల్లో కూర్చుంటాం. అక్కడే 3 సంవత్సరాలు కానీ అక్కడే 10 సంవత్సరాలు కానీ మనకు వచ్చినప్పుడే రాసుకుందాం. ఏజ్లు ఎన్ని అయినా పర్లేదు, 4 బయటకు రావాలి, 4 కొట్లాడాలి. వాళ్ళకే కావాలా జాబులు? చెప్పండి అమ్మా, వాళ్ళకే కావాలా జాబులు? అందరికి కావాలప్పుడు అందరు బయటకు రావాలి కదా. ఈ సోయి లేని సీఎం ఎక్కడ పోయమంటారో తెలుసా? ఇప్పుడు వరకు తెలంగాణలో 3 సంవత్సరాలు అవ్వడానికి వచ్చినప్పుడు 70 సార్లు ఖర్చు ఎంతో తెలుసా మీకు? ఢిల్లీ పోవడానికి 70 సార్లు ఖర్చు ఎంతో తెలుసా? ఇప్పుడు వరకు 10-20 కోట్లు కలిపి పోవడానికి రావడానికి వాళ్ళు రాజభోగం అనుభవిస్తున్నారు తెలుసా? ఎవరి డబ్బు ఇది? మన డబ్బు.
మన డబ్బు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు, వేరే వాళ్ళ డబ్బు కాదు, మన డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళు పోతా ఉన్నారు. ఇప్పుడు అదే 20 కోట్ల నోటిఫికేషన్ ఇంకా ఎన్ని ఖర్చులు అవుతాయి? ఇంకా ఫీజులు 200 పోయి 1000 అయినాయి తెలుసా? 1000 అయింది. ఫీజులు ఎన్ని అయినాయి? 200 పోయి 1000 అయింది. ఆ 1000ని ఇంకా తగ్గించండి అని ఇంకోసారి కొట్లాడాలి. అవునా కాదా? అన్నిటి కోసం కొట్లాడాలి మనం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నిటి కోసం కొట్లాడాలి. దేశంలో 60 ఏళ్ళు పాలించినప్పుడే అన్ని సర్వనాశనం చేసిపోయింది తెలుసా మీకు? 60 ఏళ్ళు పాలించారు కాంగ్రెస్ ప్రభుత్వం. 1985 నుంచి చూసుకుంటే 60 ఏళ్ళు పాలించినప్పుడు వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకి ఎప్పుడు చూసినా సంపాదన చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ వండాలి తప్ప ఏ మంత్రికి సోయి ఉండదు. అక్కడి నుంచి చూసుకుంటే ఇప్పుడు మన జీవితాలు మారుతాయని మనం రోడ్లెక్కి మనం కూర్చున్నా కూడా ఇంటింటికి మా అయ్య ఇప్పుడు ఫోన్ చేసి అంటాడు, నన్నే అంటాడు, ఏమైంది బేటా నువ్వు ఊరు మొత్తం ప్రచారం చేసినావు కదా, ఏమైంది ఇప్పుడు నీ పేరు, అసలు నీ పేరు చెప్తే నన్ను తిడుతున్నారు అంటుండు. నేను ఇప్పుడు వరకు 2 సంవత్సరాలు అయింది ఇంటికి పోక తెలుసా మీకు? ఇంటికి పోక ఏ ఫంక్షన్లు ఏ పెళ్లిళ్ళు పోక 2 సంవత్సరాలు అయింది. ఇదే సిటీ సెంటర్ లోపల కూర్చున్నా తెలుసా మీకు? 2 సంవత్సరాల నుంచి మా అయ్య ఫోన్ చేసి మా అమ్మ సమర్థిస్తే ఏమైందా అస్సలేవు అంటే, ఎందుకు రావాలి అసలు ముఖం ఎవరికి చూపెట్టాలి? అక్కడ చూస్తే రైతులకు ఇప్పుడు వరకు కొన్న ధాన్యాలు కూడా తీసుకోలేరంట. ఇప్పుడు వరకు పూజ అంట ధాన్యం తీసుకోవడానికి ఇంకా ఏది ఓపెన్ కాలేదంట. చూడు ఎంత ఘోరం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు తెచ్చుకున్నాం? మనం తెచ్చుకున్నాం. ఇంకా ఏమంటే అన్ని 2 సంవత్సరాల్లో 2 లక్షల రుణమాఫీ. ఇప్పుడు వరకు నాకే రుణమాఫీ కాలేదు తెలుసా మీకు? విత్ ప్రూఫ్ చేస్తా. నాకు ఇప్పుడు వరకు కాలేదు. ఉన్నది వాస్తవాలు మాట్లాడుతా ఉన్నా. ఇప్పుడు వరకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఇప్పుడు నీకు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురామంటే పట్టుకొని వస్తా. ఇదే రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా. అందరు ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, మేము ఇచ్చినాం 2 లక్షల ఉద్యోగాలు, 2,70,000 ఉన్నాయి, ఇంకా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినాం, ఇంకా ఇంటింటికంట ఒక్క మండలానికంట ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంట. ఇప్పుడు వరకు మీకు తెలుసా? 2 వేరే స్కూళ్లలో అసలు స్టూడెంట్ లేరు, టీచర్లు లేరు తెలుసా మీకు? అవి మూతపడడానికి కారణం ఎవరు? గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకు? పిల్లలకు అన్నిటికీ అందరు ప్రైవేట్ స్కూళ్లలో అన్ని పంపితే గవర్నమెంట్ స్కూల్లో ఎవరు వెళ్తారు? ఎవరు చదివిస్తారు? అక్కడ టీచర్లు ఎక్కడి నుంచి భర్తీ చేయాలి? బిఎస్సి నుంచి ఏడుకెళ్ళి పిల్లలు మనం చదువుతున్న వాళ్ళు ఎట్లా చేయాలి అని అడుగుతా ఉన్నా. ఈరోజు మీరైనా ఇప్పుడైనా అంటున్నా, నిరుద్యోగులకు అందరు బయటకు వచ్చే సమయం వచ్చింది, బయటకు రండి. ఇక్కడి నుంచి వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది జూన్ 2 లోపు. ఒక్క మాట కూడా నిరుద్యోగుల మీద చర్చించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామో తెలియదు. సీఎం రేవంత్ రెడ్డి 1.5 కిలోమీటర్ అంట గేట్లు బారికాడ్లు వేసుకుందంట. 1/2 కిలోమీటర్లు 30 లక్షల నిరుద్యోగులకి ఇబ్బంది పెట్టవు. ఉరికి కాదు, తన్నుకుంటా వస్తాం. ఒక్కొక్క మంత్రులను తన్నుకుంటా అయినా వస్తాం. ఎన్ని కేసులు పెట్టినా పర్లేదు. మాకు ఇంట్లో కూడా ఇబ్బంది అవుతా ఉన్నది ఇంటికి పోవడానికి. అదే జైల్లో పోయి కూర్చొని తింటే 3 పూటలు అన్నం దొరుకుతుంది. మీకు తెలుసా? గురువారం ఒకరోజు బిర్యానీ పెడతారు తెలుసా జైల్లో మీకు? బిర్యానీ పెడతారు, అదే పప్పు అన్నము, అదే సాంబార్ తినుకుంటా అక్కడనే వండుకుంటాం. అక్కడనే అది ఇంకా చెంచల్ కూడా జైల్లో మీరు ఒకసారి పోండి. అది దీనికంటే మనం ఉంటున్న బతుకు కంటే ఆ బతుకు చాలా మంచిది. ఇంకా అక్కడ మిషన్లు కుట్టుకోవచ్చు, అక్కడ పని చేసుకోవచ్చు, అక్కడ ఇంకా డబ్బులు వస్తాయి తెలుసా? కానీ మనకు డబ్బులు ఏడుకెళ్ళి ఇంటికి వెళ్ళి పంపాలి. ఎవరికి భారం అవుతున్నాం రోజుకి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అమ్మ నాన్నలకి భారం అవుతున్నాం. వాళ్ళు కూర్చోవలసిన టైంలో మనం కూర్చుంటున్నాం. అవునా కాదా? ఎవరి కోసం ఇదంతా? మీరు అందరు బయటకు రావాలి. ఈ సోయి లేని ప్రభుత్వానికి మనం సోయి తెప్పించాలి. ఎందుకంటే ఇంత పీజీలు డిగ్రీలు చేసింది దేనికోసం? సోషలిజం బయటకు ఉండాలి. ఒక నిరుద్యోగికి ఎంత నాలెడ్జ్ ఉండాలో ఒక సీఎం రేవంత్ రెడ్డికి నాలెడ్జ్ లేదు, కానీ మనకు ఉంటది. అప్పుడు మీరు ఒక ఐపీఎస్ ని ఒక ఐఏఎస్ ని తయారు చేసేటోళ్ళు సిఎస్సి ఆస్పిరెంట్స్, ఒక వ్యవస్థని మార్చేటోళ్ళు ఎస్ఐపిసి. ఇప్పుడు చూసుకుంటే ప్రజాపాలనలో ఉన్నది మొత్తం గ్రూప్ 2 గ్రూప్ 1 ఆఫీసర్లు. ఈ రోజు మీరు ఇక్కడే కొట్లాడకపోతే మీ దగ్గర సమస్యలు వచ్చినప్పుడు ఏం కొట్లాడతారు? ఒక డిస్ట్రిక్ట్ పాలన ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయినప్పుడు మీ దగ్గర వచ్చినప్పుడు మీరు ఇక్కడే కొట్లాడలేరు. అక్కడ ఏం కొట్లాడతారు? ఇక్కడే పిల్లల్ని మీరు లేపలేరంటే అక్కడ చిన్న పిల్లలు కూడా మీతో భయపడరు. ఇప్పుడు మొత్తం ఇంటెలిజెంట్ వచ్చింది, ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, అది అదే పనులు చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదమ్మా. మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు జరుగుతున్న సన్నివేశాలన్నీ అట్లానే. మీరు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇక్కడ నుంచి నిరుద్యోగులకు ముందుగా హెచ్చరించేది ఒకటే,
మీరు అందరూ బయటకు రావాలి. ఇప్పుడు బయటకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిద్దాం, లేకపోతే రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిద్దాం. పోయేది ఏం లేదు. సరేనా? వస్తారా? జై తెలంగాణ.